హైదరాబాద్ కూకట్పల్లి వివేకానంద నగర్లోని గీతాంజలి ఒలింపియాడ్ హై స్కూల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకి దిగారు. స్కూల్ మారే విద్యార్థులకు టీసీ ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. ఇదేంటని ప్రశ్నించినందుకు పేరెంట్స్ ను అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లపై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. Parents and some people came, they will meet you and kindly settle that one. I have given them a number. Madam, parents and some people came. ఇప్పుడు 8th క్లాస్ కి మేము వేరే స్కూల్ కు షిఫ్ట్ చేసాము. టీసీ ఇవ్వమంటే కనుక 5000 పే చేయమన్నారండి. యాక్చువల్ గా ఫీలో కన్సెషన్ ఇచ్చాము, తగ్గించామనేసి ఆ ఇయర్ మేము కంటిన్యూ చేసాం కదండి. మళ్ళీ ఆ కంటిన్యూ చేసినా కూడా ఇప్పుడు టీసీ ఇవ్వాలంటే 5000 ఇవ్వాలని ఇప్పుడే హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయిపోయి 5000 అండి. 5000 ఇస్తేనే టీసీ ఇస్తామన్నారండి. 5000 ఇప్పుడే నేను హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చి కంపల్సరీ పే చేస్తేనే ఇస్తామన్నారండి. అందుకే పే చేశానండి. ఇదిగోండి పేటిఎం లో కూడా ఆల్రెడీ పే చేసిన రిసిప్ట్ కూడా ఉంది. ఫీజు కోసం అయితే పిల్లల ఎగ్జామ్స్ కూడా ఆపేసిన రోజులు ఉన్నాయండి. మేము లెటర్లు రాసి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఓకే అన్నారు. మేము వాళ్ళు చెప్పిన 1 డే టైం తీసుకున్నది కూడా పే చేసిన తర్వాతనే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు వాళ్ళు. నమస్తే అండి, మా పాప పేరు ప్రసన్న లక్ష్మి. ఇక్కడ గీతాంజలి స్కూల్ ఆల్విన్ కాలనీ బ్రాంచ్ లాస్ట్ ఇయర్ 7th క్లాస్లో జాయిన్ చేశాము. మాట్లాడేటప్పుడు 65,000 రూపీస్ ఫీజు చెప్పి కన్సెషన్ అని చెప్పేసి లాస్ట్ 50,000 ఫైనల్ చేశారు. ఆ 50,000 కంప్లీట్గా పే చేసినాము. మేము ఇప్పుడు ఈ సంవత్సరం స్కూల్ షిఫ్ట్ చేద్దామని చూస్తే టీసీ షిఫ్ట్ చేసాము. టీసీ అడిగితే కన్సెషన్ ఇచ్చిన అమౌంట్ కూడా ఇప్పుడు పే చేస్తేనే టీసీ ఇస్తాము, లేకపోతే ఇయ్యము, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి బెదిరించినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ విషయంలో టీసీ ఇప్పించి వీళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను శ్రీనిజ లక్ష్మీ ప్రసన్న వాళ్ళ పేరెంట్స్. మేము గీతాంజలి స్కూల్లో లాస్ట్ ఇయర్లో మా పిల్లల్ని జాయిన్ చేశాము. జాయిన్ చేసిన 3 monthsకి వాణి మేడం అనే ఒక ఆవిడ టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడారు. ఆ ఉద్దేశంతో మేము లాస్ట్ ఇయర్ అంతా కంటిన్యూ చేసి ఫీ మొత్తం మాకు ఏదైతే చెప్పారో 1,05,000 రూపీస్ అది పే చేసాము. టీసీ ఇవ్వమంటే వల్గర్గా మాట్లాడుతున్నారు. సో వచ్చిన వాళ్ళ మీద అందరితోని కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. సో ఇది